అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గ పరిధిలో విషాదం నెలకొంది. బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కడుపు నొప్పి, వాంతులతో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బాధపడుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలు కనుక్కున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గ పరిధిలో విషాదం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అసలు ఈ ఫుడ్ పాయిజన్ గల కారణాలేంటి? అరకు జిల్లా అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం టుంబిగూడ మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తినడం వల్లే దాదాపుగా 50 నుంచి 70 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని హాస్పిటల్కి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గురువారం మధ్యాహ్నం నుంచి కూడా వెళ్ళి ఆహారం తిన్న తర్వాత ఒక్కొక్కరిగా వాంతులు విరోచనాలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి మొత్తం అందరినీ కూడా అరకు ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వచ్చినటువంటి వాళ్ళలో 3 పరిస్థితి తీవ్ర విషమంగా ఉండడంతో వాళ్ళని అటు పాడేరు ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించి అంటే ఫుడ్ తిన్నటువంటి ఆహారం కలుషితంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ముఖ్యంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ ఎట్లాంటి పరిశుభ్రత లేకపోవడం, అదే విధంగా పెడుతున్నటువంటి భోజనం కూడా నాణ్యత లేకపోవడం వల్ల ఈ విషాహారంగా మారిందనే అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు దాదాపుగా వారం రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శుచి శుభ్రత లేనటువంటి ఆహారం తినడం, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి పరిసరాల్లో కూడా ఏ విధమైనటువంటి పరిశుభ్రత లేకపోవడం వల్లే ఈ ప్రమాదానికి కారణమైందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3 పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా అటు పాడేరు, అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే దాదాపుగా 50 నుంచి 70 మంది విద్యార్థులకు ఈ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసిన వెంటనే అంటే అటు అమరావతి నుంచి కూడా అధికారులు అప్రమత్తమయ్యి జిల్లా కలెక్టర్లతో ఒక పక్కన విశాఖ జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఈ పాడేరు జిల్లా కలెక్టర్, అల్లూరు జిల్లా కలెక్టర్ సంబంధించి 3తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హుటాహుటిని మెరుగైన వైద్యం కోసం వీళ్ళందరినీ కూడా అవసరమైతే విశాఖకు తరలించాలి. ఎవరు ప్రాణాలు పోవడానికి వీల్లేదు. ఆ 3 పరిస్థితి కూడా మెరుగైన వైద్యం అందించాలని అటు ఆ ప్రభుత్వ ఉన్నతాధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనం దాదాపుగా 10 రోజుల క్రితం కూడా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నానికి సంబంధించి ఇలాగే 3 విద్యార్థులు మృతి చెందారు. కలుషిత ఆహారం తిని ఈ డయేరియా సోకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారులు తనిఖీలు చేస్తూ 2 హాస్టల్స్ అయితే గతంలో వీళ్ళు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోనే ఆ గిరిజనులకు సంబంధించి ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే మరి ఈ రోజు దీని మీద పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించడం పాటు తనిఖీలు కూడా చేసే అవకాశం అయితే ఉంది. అయితే 3 విద్యార్థుల పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది. వాళ్ళకైతే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా వివిధ హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళ పర్యవేక్షణలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ.